తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మీరు ఐ థింక్ 400లకు పైగా డివోషనల్ ఆల్బమ్స్ చేశారు కదా. ఆ ఆల్బమ్స్ లోని ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీకు అందులో బాగా ఉపయోగపడి ఉంటుంది. అవునవునవును. అంటే నేను ఎక్కువ దీనికి ఆ ఎక్స్పీరియన్స్ దీనికి అవునవును లైట్ మ్యూజిక్ అనేది లైవ్ షో అనేది చాలా ఎక్స్పీరియన్స్, చాలా ప్రాక్టీస్ దాంట్లో. ఎందుకంటే అది ఒక్కసారి ఏదైనా తప్పు పాడితే తప్పు అంతే అయిపోతుంది. మన రికార్డింగ్ లాగా మళ్ళీ సరి చేసుకోవచ్చు అని దాంట్లో ఆప్షన్ లేదు. కావాలంటే 1 more అడిగితే బాగుండి అడిగితే పాడవచ్చు, లేదు మీరు తప్పుగా పాడేసారు మళ్ళీ పాడండి అని ఆప్షన్ అక్కడ లైవ్ షోలో లేదు. సో అలాంటి ఎక్స్పీరియన్స్ చాలా. మనోన్న గురించి నేను చెప్పాలంటే మా ఫాదర్ గారు వచ్చి నన్ను పేరు పెట్టి పిల్లరు, తల్లిమా అని పిలుస్తారు. తల్లి నా తల్లి, తెలుగులో కన్ను అమ్మ అన్న అంటారు కదా, మనోన్న నన్ను అలాగే పిలుస్తారు. తల్లి ఎలా ఉన్నావుమా అని మా నాన్నగారు అడిగినట్టే అడుగుతారు ఫోన్లో. సో అదే నాకు చాలా గిఫ్ట్ అండి. నేను అన్ని సింగర్స్తో, మేల్ సింగర్స్, ఇప్పుడు నేను ప్లేబ్యాక్ వచ్చిన తర్వాత మేల్ సింగర్స్తో కావాలంటే పాడవచ్చు, ఫీమేల్ సింగర్స్తో నేను అంత నాకు ఆప్షన్ ఉండదు కదా. అవును. కానీ స్టేజ్ మీద చిత్రమ్మ గారితో, సుశీలమ్మ గారితో ఎలా పాడారు? ఏ పాట పాడారు చిత్రమ్మ గారితో? మల్లిగయే మల్లిగయే మాలయిడం మన్నవన్ యార్ సొల్లు. అనురాధ శ్రీరామ్ గారు, చిత్రమ్మ గారు ఇద్దరు పాడింది అది డూయట్. మేమిద్దరు పాడాము. సో సూపర్. జానకి అమ్మతో స్టేజ్లో పాడాను, ఆవిడతో కలిసి పాడలేదు. ఆవిడతో ఒక గల్ఫ్ కంట్రీలో ఒక షో 3 షో చేసాం. ఆవిడతో ఒక పాట పాడాను. అనురాధ శ్రీరామ్ గారితో, చిత్రమ్మ గారితో, జానకి అమ్మ గారు, సుశీలమ్మ గారితో పాడారా? ఏం పాట? ఆవిడ పాట ఆవిడతోనే కలిసి పాడాను. ఆవిడ పాట ఉంది కదా, ఒక సోలో పాట ఉంటుంది కదా, మేమిద్దరు కలిసి పాడాము. అలాంటి బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అది. చాలా మంచి. గొంతు ఏమని ఉంటారు సుశీలమ్మ గారు? ఎందుకంటే ఆవిడ పర్ఫెక్షన్ పరాకాష్ఠ అండి బాబోయ్. అసలు సరస్వతి దేవి గారు అలా దిగొచ్చినట్టు. సరస్వతి దేవి వాళ్ళందరూ మనకు దేవుడిలాగా. ఇప్పుడు సరస్వతి గారే ఆవిడ. మన అంటే என்னமோம்மா அப்படி அம்மா எல்லாரும் என்னை கடவுளாக்கிட்டீங்க, అందరూ నన్ను దేవుడు చేసేసారు అని ఏదో హంబుల్గా అంటారు. ఆవిడకు నా దగ్గర నచ్చింది, నేను ఎల్లారీశ్వరి గారి లాగా పాడతాను. సో అది ఆవిడకు చాలా నచ్చింది. నువ్వు ఎల్లారీశ్వరి లాగానే పాడుతున్నావు, ఇమిటేట్ చేసి పాడుతున్నావు, అది ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఇప్పుడు కూడా ఒక షో ఆమెతో ఉంది, ఆవిడ చారిటీ కోసం ఒక షో చేస్తున్నాము. అప్పుడు కూడా అన్నారు నువ్వు వచ్చి ఎల్లారీశ్వరి గారి పాట ఒకటి పాడాలి అనేసి. సో ఇప్పుడు ఇంతకీ ఈశ్వర్యమ్మ ఏమన్నారు మీ పాట విని? ఎందుకంటే ఆవిడ తర్వాత స్వరవారసురాలు ఎవరని నేను మన ఐ డ్రీమ్ చేసిన ప్రోగ్రాంలోనే అడిగాను. మాలతి గారు మీరు తర్వాత ఇలాగా పాడుతున్నారు కదా అని. పాడుతున్నారని చెప్పి ఇప్పటికీ ఆవిడలో ఎక్కడ ఎనర్జీ తగ్గలే. అవునవునవును. ఇప్పుడు కాంటాక్ట్లోనే ఉన్నాము, అప్పుడప్పుడు వెళ్ళి చూస్తాను. మీ పాట వింటే ఏమంటారు? ఏమైనా టిప్స్ చెప్తారా? ఇలా పాడమ్మా, ఇది ఎలా ఇంకా బాగా పాడావు, చాలా బాగా పాడావు, అలా చెప్తారు. ఎందుకంటే ఆవిడ పాడిన పాటలు అసలు ఫీమేల్ సింగర్స్ పాడేదని చాలా కష్టం అండి. ఎలాంటివి? మెలడీస్ పాడేయచ్చు. తమిళ్లో ఒక పాట, శివాజీ గణేశన్ యాక్ట్ చేసిన పాట, ఆ పాట హిందీలో ఆ మూవీ వెళ్ళింది. అప్పుడు లతా మంగేష్కర్ గారిని ఆ పాట పాడమన్నారంట. ఆవిడ అన్నారంట ఈవిడలాగా నా వల్ల పాడినవ్వదు, అది ఏం ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, నా వల్ల పాడినవ్వదు అన్నారంట. ఇది అందరూ చెప్పి విని నాకు, ఎందుకంటే అలాంటి ఒక టఫ్ సాంగ్ అది. ఏం పాట అది? అది వచ్చి పట్టత్తరాణి పార్க்கும் పార్వై వెట్రికి తాన్ ఎన ఎన్న వేండుం. దాంట్లో ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారు, చాటకు ఉంది కదా, దాంట్లో కొడతారు, అలా అంటారు. అది అన్ని ఫీమేల్ సింగర్స్ అది ఎఫెక్ట్ ఇయ్యరు గొంతులో. ఆ ఎఫెక్ట్ అనేది పెద్దదిగా ఆవిడ ఈ క్లబ్ సాంగ్స్ అన్ని పాడతారు కదా, చాలా ఎక్స్ప్రెషన్ ఇచ్చి పాడతారు ఆవిడ. సో అదే నాకు చాలా గిఫ్ట్. నాకు అందరితో ట్రావెల్ చేసి ఉన్నాను, అబ్రాడ్ వెళ్ళి ఉన్నాను, వాళ్ళ ఇంటికి వెళ్తాను, వాళ్ళ పిల్లలాగా పక్కన కూర్చొని మాట్లాడతాను, వాళ్ళతో భోజనం, అన్నీ నాకు ఎక్స్పీరియన్స్, చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. బ్యూటిఫుల్ లైఫ్ మీరు ప్లాన్ చేయకుండానే ఇంత చక్కగా అమరడం. ఇదన్నీ నేను ఏది ప్లాన్ చేయలేదు, అది దేవుడి వల్ల అదే జరిగింది అన్ని. ఒకసారి నా పేరే కాంచనమాల ఒక లైన్ మీ గొంతులో వినాలనుంది. నా వయసే పాదరసం నే
అసలే చిన్న రసం, నా పెదవే ద్రాక్షరసం, నా నడుమే నాగస్వరం, నా సోకు పూలవనం, నా చూపు నీకు వరం, అందిట్లో ఆడతనం, భలే అందిస్తా మూలధనం. హే నా పేరే కంచనమాల, నా వయసే గరం మసాలా, తందాన తాన అంటూ మోగని తబలా, కలిసొస్తా కాని వేళ కైపెక్కే కన్నలా, నీ ధీరా రాకుమార దూర దూర ఉడుకుల ముయ్యాలా, నన్ను అల్లుకో అల్లుకో, నన్ను గిల్లుకోరా, సూపర్ నన్ను చంపుకో చంపుకో. సూపర్ సూపర్. అసలు ఎక్కడ ఎనర్జీ ఏమి తక్కువ. అసలు స్టేజ్ మీద పాడడం అంటే చాలా ఎఫర్ట్, ఎనర్జీ, గంటలు గంటలు నిలబడి ఉండాలి. ఎక్కడి నుంచి వస్తుంది అంత స్టామినా మీకు? ఆడియన్స్ వల్లండి. అంతేనా? అవునవును. మీరు తెలంగాణ వరకు నన్ను ఒక మంచి సింగర్గా వాళ్ళ ఇంటి అమ్మాయిలాగా, ఎందుకంటే నాకు నాతో వచ్చి మాట్లాడేవారు అందరూ ఒక సింగర్, ఒక ఆడియన్స్ లాగా మాట్లాడరు. ఏదో వాళ్ళ ఇంటి అమ్మాయిలాగా నాతో మాట్లాడతారు. ఎప్పుడు ఇరుకమ్మా, ఎలా ఉన్నారు, బాగున్నారా, ఇంట్లో అందరూ బాగున్నారా, మీ ఆయన ఎలా ఉన్నారు, అలా మాట్లాడతారు నాతో. సో ఒక సెలబ్రిటీ అలా నేను ఎవరితో అలా ఉండను. ఎక్కడన్నా ఊరికి వెళ్తే కూడా, ఫారిన్ ఎక్కడన్నా అబ్రాడ్ వెళ్తే కూడా దయచేసి నాకు హోటల్ వద్దంటాను. ఎందుకంటే ఎక్కడన్నా ఇంట్లో ఉంటే నాకు ఇంట్లో ఉండే ఫీల్ ఉంటుంది, మంచి భోజనం దొరుకుతుంది మనకు. వాళ్ళతో ఒక ఫ్యామిలీ లాగా అయిపోతాను నేను. సో అది ఒక పెద్ద గిఫ్ట్ నాకు. అదే ఎనర్జీ ఇప్పుడు, అదే మీకు ఎనర్జీ వస్తుంది. బికాజ్ లేకపోతే అవుతున్న కొద్దీ మనకి కొన్ని రోజులు అయ్యాక బోర్ కొట్టేస్తుంది. బోర్ కూడా కాదు, అలవాటు అయిపోతుంది కదా, ఫెటిగ్ వచ్చేస్తుంది, ఎమోషనల్ ఫెటిగ్ వస్తుంది, మెంటల్ గా మనం అలసిపోతాము. ఎంతసేపు ఏం డ్రెస్ వేసుకోవాలి కూడా మీరే అన్ని తీసి పెట్టుకోవాలి కదా. అవును. ఇప్పుడు ఇవాళ ఈ చీర కట్టుకోవాలి, ఈ సెట్ వేసుకోవాలి, మెళ్ళో అది ఇది అన్నీ తీసి పెట్టుకోవాలి, దానికే ఎనర్జీ పోతుంది. మళ్ళీ పాటలు శృతిలో ఉండాలి, మైండ్ స్టేట్ హాయిగా ఉండాలి. లైవ్ కచేరీలు అంటే ఈజీ కాదు కదా. ఇంత చేసి మీకు ఆడియన్స్ రెస్పాన్స్తో పాటు వాట్ ఈస్ ఇట్ దట్ మీకు బాగా మిమ్మల్ని మూవ్ చేసిన విషయాలు? ఉదాహరణకి, ఈజ్ ఇట్ ఫేమ్ ఆర్ ఈజ్ ఇట్ బాగా మంచి సంపాదన వస్తుంది, నేను కుటుంబం కోసం నేను ఇది చేయగలుగుతున్నాను అనే ఒక తృప్త ఏముంది మ్యామ్ మీకు? నేను అన్నీ చేసేసానండి. ఎందుకంటే నాకు చిన్నప్పుడే పెళ్ళి అయిపోయింది. 18లో నాకు పెళ్ళి. నేను ఫీల్డ్లో వచ్చేటప్పుడు నాకు 13 years, 13 to 14. అప్పుడే మీకు ఎర్నింగ్ మొదలైపోయింది, 13 ఏళ్ళకి మొదలు. అవును. నా ఫస్ట్ జీతం 50 rupees, నాకు 50 rupees. అది చాలా గొప్ప. నాకు జీతం దొరికిందా, నాకు డబ్బు ఇచ్చారా. ఎందుకంటే ఒక ప్రోగ్రాంలో ఒక్క పాట ఇస్తారు నాకు. అప్పుడు చిన్నపిల్ల నేను. అది కూడా మా అన్నయ్య పెళ్ళిలో పాడాను నేను, ఒక సాంగ్ పాడాను. అందరూ చుట్టాలన్నీ నువ్వు బాగా పాడతావు కదా, పాడన్నారు. అప్పుడు పాడాను. లైట్ మ్యూజిక్ పెట్టుకున్న ఆయన లీడర్ వచ్చి, మీ వాయిస్ చాలా బాగుంది, ఎందుకంటే అప్పుడు మెలడీ పాడతాను, ఇలాంటి వాయిస్ అది పాడను, మా ప్రోగ్రాం వస్తారా అనేసి నన్ను పిలిచి ఫస్ట్ ప్రోగ్రామ్కి నాకు 50 rupees దొరికింది. అది నేను అనుకోలేదు.